హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. కొని క్యాపెక్స్లో భాగంగా ఐటీ హార్డ్వేర్ మీద ఫోకస్ చేస్తున్నారు, టెలికాం మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ విధంగా బిజినెస్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. సో అది రెవెన్యూస్లో కనపడాలి అంటే అట్లీస్ట్ వీళ్ళకి దగ్గరగా నేను అనుకోవడం అట్లీస్ట్ ఒక 6 to 8 months అనమాట పట్టవచ్చు. అంటే నెక్స్ట్ ఒక 2-3 క్వార్టర్లు, అట్లీస్ట్ 3 క్వార్టర్లు తర్వాత వీళ్ళకి రెవెన్యూస్లో మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రీసెంట్గా వీళ్ళు పెట్టుబడులు అంటే స్ట్రాటజికల్గా ఏంటి అంటే హార్డ్వేరు, టెలికాము, తర్వాత ఈసీఎంఎస్ ఇటువంటివి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. తర్వాత హోమ్ అప్లయన్సెస్ మీద కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నెంబర్స్లో కనపడాలంటే మాత్రం కొంత టైం పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడే కొనుక్కుంటే రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇది కొంచెం వాల్యుయేషన్స్ పరంగా అందుబాటులోకి వచ్చింది. 48 PE దగ్గర ఉంది. ఒకప్పుడు 120 PE దగ్గర ఉండేది. మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే 68,000 crores. సో నేనైతే డిక్సన్ టెక్నాలజీస్ మీద పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే గతంలో లాగా అద్భుతాలు అయితే ఉండవు, కొంత టైం పట్టచ్చు. 6 to 8 months మాత్రం గ్రోత్ ఉండదు. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది. బిజినెస్లో కూడా రెవెన్యూస్లో కూడా టాప్ లైన్ గ్రోత్ అనేది ఉండవచ్చు. సో ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.